నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమర నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు అని 12వ వార్డు కౌన్సిలర్ అత్తలూరి రమేష్ బాబు అన్నారు. అద్దంకి పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో ఆదివారం రమేష్ బాబు, కురిచేటి శంకర్రావు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజన ఉద్ధరణ అనే అంశాల కోసం జీవితాంతం కృషి చేశారని, అద్దంకిలో ప్రతి సంవత్సరం పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి కార్యక్రమంలో పండుగ వాతావరణంలో ఆర్యవైశ్యులందరూ కలిసి జరుపుకుంటున్నారని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతి సందర్భంగా పాత గాంధీబొమ్మ సెంటర్లో గల పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలదండ వేయటం జరిగింది. అలాగే నాతోటి ఆర్య వయసులందరూ కూడా నాకు ఇక్కడ బాగా సహాయ సహకారాలతో నేను ఈ కార్యక్రమం చేయటానికి ఇచ్చేస్తున్నాను. అలాగే ఆర్య వయసులు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్య వయసులకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మాకు అన్ని మంచి కార్యక్రమాలని చేస్తున్నాము. అలాగే అద్దంకి డైనమిక్ విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు గొట్టిపాటి రవికుమార్ గారి సారథ్యంలో మేమందరం కలిసికట్టుగా ఆయనకి ఉంటామనియు, మరియు ఆర్య వయసులకి ఏదన్నా సహాయ సహకారాలు కానీ, ఏదన్నా ఫండ్స్ కానీ, మంచి కానీ చెడు కానీ ఏదన్నా వస్తే పేద వయసులు చాలామంది ఉన్నారు, వారికి కూడా వారు సహాయం అందించాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఇక్కడ ఈ పేదలు చాలామంది ఇళ్ల స్థలాలు కావాలని అన్నీ అడుగుతున్నారు. మన అదృష్టం ఏంటంటే మన 4 సార్లు 5 సార్లు గెలిచిన మన మంత్రివర్యులు ఇక్కడ మనకి అందరికీ పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తారనే ఉద్దేశంతో ఉన్నాను. అలాగే ఇక్కడ మనకి అన్ని వసతులు చాలా చక్కగా చేసి ఉన్నారు. ఇన్నిసార్లు ఆయన గెలవటం కారణం ఏంటంటే ఆయన చేసిన యొక్క మంచి పనులే. కాబట్టి మీరు మా యందు ఇచ్చేసి ఈరోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మేము ఈ కార్యక్రమం తలపెడుతున్నాం. మేము ఎప్పుడూ ఎవరిని ఏమి అడగము. పేద వయసులు చాలామంది ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు గుర్తించి మా పేద వయసులందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా రాష్ట్రంలో ఉన్న కార్మికుల సమస్యల గురించి ఒక్కసారైనా మాట్లాడలేదని, రాష్ట్రంలో సంపద సాధించే కార్మికుల వర్గం కోసం ప్రభుత్వం కృషి చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మజుల్దార్ అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక సుందరయ్య భవనంలో ఆదివారం సిఐటియు సమావేశాన్ని ఏర్పాటు చేయగా వివిధ రంగాలలో పనిచేసే కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక రంగాలలో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని, ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పి అధికారంలోకి వచ్చారని, 6 నెలలు అవుతున్నా నేటికి పరిష్కరించలేదన్నారు. సమస్యలపై ఆందోళన చేస్తే బెదిరిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్ని రంగాల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కార్మిక వర్గ సంక్షేమం గురించి ఈ 6 నెలల కాలంలో ఒక్కరోజు కూడా మాట్లాడిన పరిస్థితి అనేది లేదు. రాష్ట్రంలో లక్షలాది మందిగా ఉన్న కార్మిక వర్గం ఈ రాష్ట్రంలో సంపదను సృష్టించే కార్మిక వర్గం సమస్యల పరిష్కారం కోసం
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో అంగన్వాడీ, ఆశా, మున్సిపల్ ఇంకా అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గ సమస్యల్ని అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్యల్ని మేము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల ముందుగా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం హామీలు ఇచ్చింది. నేడు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయట్లేదు. అమలు చేయకపోగా ఎక్కడైనా ఆందోళన చేసే క్రమంలో బెదిరింపులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అంగన్వాడీ వర్కర్స్కి ఎన్నికలకు ముందుగా ఏదైతే గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందం ప్రకారం మినీ సెంటర్లను కూడా మెయిన్ సెంటర్లుగా మారుస్తామని, అంగన్వాడీ వర్కర్స్కి వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని నేటికి కూడా అమలు చేయలేదు. ఆశా వర్కర్స్ గురించి మాటలు కూడా లేని పరిస్థితి అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ వర్కర్స్, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల మీద గత ప్రభుత్వ హయాంలో 9 మందితో కమిటీ వేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వేతనాలు స్కిల్, అన్స్కిల్, సెమీ స్కిల్ కింద వేతనాలు ఇవ్వాల్సి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి కూడా ఆలోచన చేయాలి. రాష్ట్రంలో కార్మిక వర్గం అనేకమైన సమస్యలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా అసంఘటిత కార్మికులు, బిల్లింగ్ వర్కర్సు వెల్ఫేర్ బోర్డు ద్వారా వాళ్ళకి రావాల్సిన క్లైమ్స్ పెండింగ్ను వెంటనే పరిష్కారం చేయాలని, ఆటో వర్కర్సు, ముఠా వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో అన్ని యూనిట్స్ తోటి సమావేశం ఏర్పాటు చేసి వాటి మీద చర్చించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. మరొకవైపు రాష్ట్రంలో కార్మిక వర్గంతో పాటు ప్రజల మీద పెద్ద ఎత్తున విద్యుత్ భారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయల పైగా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి, ఇతర పేర్లతోటి పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఛార్జీల పెంపుదలని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు ఈరోజు కొత్తగా కొత్త మీటర్లను బిగిస్తున్నారు, స్మార్ట్ మీటర్ల పేరుతోటి. ఇది రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తీసి పెట్టడం ద్వారా పౌర్ణమి సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఆదివారం లక్ష తమలపాకుల పూజ ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి అలంకరణ తదుపరి 11 ఆవృతములుగా దేవస్థానం అర్చకులు, వేద పండితులు కలిసి లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. తదనంతరం స్వామివారికి మహానివేదన, పంచహారతుల కార్యక్రమం జరిపారు. పూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదములు అందజేశారు. మార్గశిర శుద్ధ పౌర్ణిమ, మృగశిర నక్షత్రం ఆదివారం కలిసి రావడంతో ఎంతో విశేషమైన రోజు అని వేద పండితులు వంగర హరిశంకర అవధాని తెలిపారు. భక్తులకు విజ్ఞప్తి, ఈరోజు మార్గశిర శుద్ధ పౌర్ణిమ, ఆదివారం మృగశిర నక్షత్రం. పూర్ణిమ ఆదివారం చాలా విశేషమైన రోజు. తర్వాత మృగశిర నక్షత్రం ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన నక్షత్రం. ప్రతి నెలలాగే ఈరోజు కూడాను స్వామివారికి లక్ష నాగవల్లి దళార్చన కార్యక్రమం ఈరోజు ఉదయం ఆలయ ప్రదక్షిణతో ప్రారంభమయ్యి గణపతి పూజ పుష్పీకరణ అయిన తర్వాత స్వామివారికి పూజా కార్యక్రమం ప్రారంభం చేసి ఇప్పటికి 9 ఆవత్తులైనవి, 10వ ఆవత్తి ప్రారంభం చేస్తున్నారు. ఈ రోజున మార్గశిర శుద్ధ పౌర్ణిమ, ఈరోజు దత్తాత్రేయ జయంతి, ఆర్ద్రోత్సవం. ఈరోజు రేపు కొంచెం మిగులు తగులు వల్ల ఈరోజు రేపు ఈ కార్యక్రమాలు, విశేషమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ మార్గశిర శుద్ధ పౌర్ణిమ మాసానాం మార్గశీర్షే మాసే అని కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టుగా ఈ మాసాల్లో మార్గశీర్ష మాసం నాకు ప్రీతికరమైనదని, అటువంటి మార్గశీర్ష మాసంలో పౌర్ణమి రోజు ఆదివారం నాడు ఈ స్వామివారికి లక్ష నాగవల్లి దళార్చన జరగడం చాలా విశేషము. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం.
మధురం మారుతి నందన స్వామి ఆంజనేయ నీ నామస్మరణమే మధురాతి మధురం స్వామి ఆంజనేయ భవవారదినే దాటగలేక భయపడు భక్తుల అండగా నిలిచి అద్దంకి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు నాయకులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంకల్పం కోసం ప్రాణత్యాగం చేసిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు అని ఆంధ్రజాతి నాయుడు శ్రీరాములు అన్నారు. పొట్టి శ్రీరాములు మార్చి 16న 1901లో జన్మించి డిసెంబర్ 15 1952వ సంవత్సరంలో మరణించారని, ఆయన ప్రజల నుంచి దూరమై 72 సంవత్సరాలవుతున్న నేటికి ఆయనని గుర్తు చేసుకుంటున్నారంటే ఎంతటి మహోన్నత వ్యక్తి అని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆత్మార్పణ దినంగా ప్రకటించిందన్నారు. పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్య జాతి ముద్దు బిడ్డ కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త అయినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభాసదులు, పార్టీ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, మీడియా మిత్రులు మరియు పుర ప్రముఖులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన మినిస్టర్ గారి ఆదేశాల మేరకు మన మహానాయకుడిని ఒకసారి మనం స్మరించుకోవడం అనేది మన పూర్వజన్మ పుణ్యంగా భావిస్తూ ఉన్నాం. ఈ నాయకుడు నెల్లూరు జిల్లాలో ఒక చిన్న కుగ్రామంలో పుట్టి దేశాంతర ఖ్యాతిని సంపాదించుకున్నటువంటి ఘనమైన నాయకుడిగా ఆర్యవైశ్య మణిదీపంగా కూడా వెలుగొందారు. ఈయనకు చిన్నప్పటి నుంచే ప్రజాసేవన్నా సేవాభావం అన్నా ఎక్కువ ఇష్టంగా పెరిగారు. ఈయన చెన్నైలో 5వ తరగతి వరకు చదువుకుని ఆ తర్వాత బాంబేలో తన ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఒక శానిటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో తన ఇంజనీరింగ్గా తన ప్రతిభను చాటుకుని తన దేశ సత్తాను ఉద్యోగం చేస్తూనే దేశ నాయకులతో కలిసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అప్పట్లో తెలుగు వారిని నీచంగా చూసేవారు, చాలా తక్కువగా చూసేవారు. ఎందుకంటే ఆంగ్ల యొక్క రాజధాని కాబట్టి చెన్నై, ఆ చెన్నై వాళ్లకు తెలుగు వాళ్లకు బాగా గొడవలు జరుగుతూ ఉండేవి. అప్పుడు ఈయన భాషా ప్రతిపదిక అంటే తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలి, ఈ తమిళ్ కాదు, ఆంధ్రప్రదేశ్ అనేది చెన్నై రాజధానిగా ఉండకూడదు, మా యొక్క పని కార్యక్రమాలకు మేము తమిళ్లో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఈయన పోరాడి తెలుగుని ఒక జాతీయ భాషగా తీసుకొచ్చినటువంటి తెలుగుకి మహనీయులు ఈయన. కాబట్టి ఇంకా అదే కాకుండా ఈయన సంఘ సంస్కర్త. తను 58 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఆ నిరాహార దీక్ష చివరి భాగంలో చనిపోతూ ప్రదేశ్ను విడగొట్టినటువంటి మహనీయుడు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. స్టార్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు మన అద్దంకి పట్టణంలోని మన పోతురాజుగండ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన విద్యుత్ శాఖ మినిస్టర్ గారు బొట్టిపాటి రవికుమార్ గారి ఆదేశాల మేరకు అద్దంకి పట్టణంలోని ఈ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ కానీ మరియు కార్యకర్తలు అనుబంధ సంస్థలతో కలిసి ఈరోజు అద్దంకి పోతురాజుగండ్లో పార్టీ ఆఫీసులో 72వ వర్ధంతి కార్యక్రమం జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మరియు అనుబంధ సంస్థల వాళ్ళకి మరియు ఇచ్చేసినటువంటి అందరికీ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇప్పుడు పొట్టి శ్రీరాముల గురించి చెప్పాలంటే ఆ రోజులు మహానుభావులు గాంధీ మహాత్ముడు కానీ పొట్టి శ్రీరాములు కానీ ఇలాంటి పెద్ద నాయకులు చాలామంది మన దేశం కోసం అహర్నిశలు కష్టపడి దేశం స్వాతంత్రం రావడం కోసం పొట్టి శ్రీరాములు గారు నేష చేశారు. కాబట్టి మనం ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నాము అంటే అలాంటి మహానుభావులు ఎంతమందో కృషి వల్లే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మనం గుర్తించుకొని బతుకుతున్నాం. ఈరోజు స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మిత్రుల సమక్షంలో మనం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. పొట్టి శ్రీరాములు గారు
తెలుగు మాట్లాడేటటువంటి ప్రజానికానికి, తెలుగు మాట్లాడే ప్రజలకి ఒక రాష్ట్రం ఉండాలి అని చెప్పానని ఆ రోజు భారతదేశ ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఈ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ అని తెలుగు ప్రజలకు ఒక రాష్ట్రం ఉండాలని చెప్పానని రాష్ట్ర సాధన కోసం 56 రోజులు నిరాహార దీక్ష చేసి మద్రాసు రాష్ట్రంలో రాష్ట్ర సాధన కోసం అసూలు బాసినటువంటి మహానుభావులైనటువంటి పొట్టి శ్రీరాములు గారిని మనం ఈరోజు స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు సర్కారియా కమిషన్ ఏర్పాటు ద్వారా సర్కారియా కమిషన్ చెప్పిన దాని ప్రకారం భాషా ప్రయుక్త రాష్ట్రాల అవసరాన్ని గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. గుర్తించినప్పటికీ కూడా మనం ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో మనం అందరం కూడా మద్రాసు రాజధానిగా మన తెలుగు ప్రజలకు దాంట్లో ఉండటం, ఆ మద్రాసు వాళ్ళ దగ్గర అవమానాలు గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో మద్రాసు రాజధానిగా ఉన్న దాన్ని విడగొట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి కర్నూలు రాజధానిగా ఉన్నాం. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. జోహార్ అమరజీవి. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. చూడండి పట్టుకోండి. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. 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 జోహార్ అమరజీవి పొట్టి. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో జరుగుతున్న మాలల సింహగర్జన సభకు అద్దంకి నుంచి ఆదివారం వందలాది మంది మాలలు బయలుదేరి వెళ్లారు. ముందుగా అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రముఖులందరూ పూలమాలలు వేసి వాహనంలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జ్యోతి రమేష్ బాబు మాట్లాడుతూ అన్నదమ్ములు వంటి ఎస్సీలను వర్గీకరణ పేరుతో విడదీయడం దారుణమని, దీనిని మాలలందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 వ్యతిరేకం అని, షెడ్యూల్ కులాలందరూ ఐకమత్యంతో ఉండి రాజ్యాధికారాన్ని సాధించాలన్నారు. 30 ఏళ్ల ఈ పోరాటంలో అద్దంకి ప్రాంత మాలలు ఎన్నో త్యాగాలు చేశారని రమేష్ బాబు గుర్తు చేశారు. మాలల సింహగర్జనకు అద్దంకి నియోజకవర్గం నుంచి మాల సోదరులందరూ స్వచ్ఛందంగా తరలి రావడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా భారతదేశంలో ఎస్సీల పైన పెద్ద కుట్ర జరుగుతుంది. కొంతమంది స్వార్థపరులు ఎస్సీ రిజర్వేషన్ని వర్గీకరణ చేయాలని చెప్పేసి వారి స్వార్థం కోసం, వారి బతుకు తెరువు కోసం, అదొక ఉద్యోగంలాగా సంపాదన కోసం ఒక వాదాన్ని బయటకు తెచ్చారు. దానివల్ల కొండనాలకేస్తే కొండనాలకు పోయినట్టు అసలు రిజర్వేషన్లో తుడిచిపెట్టుకుని పోయేటువంటి ప్రమాదం ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దాపురించింది. అలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి చైతన్యవంతులైనటువంటి, తెలివైనటువంటి, సమైక్యతావాదం కలిగినటువంటి, అంబేద్కర్ ఆశయ సిద్ధాంతాలు కలిగినటువంటి మాలలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ వర్గీకరణ జరగడానికి లేదు, ఎస్సీలను విభజించడానికి లేదు. మేము ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, బీసీలను కానీ, మైనార్టీలను కానీ అందరూ కలిసి కట్టుగా ఉండి రాజ్యాధికారాన్ని సాధిస్తాము, ఈ రాష్ట్రానికి సీఎం అవుతాము, ఈ దేశానికి ప్రధాని అవుతాము, ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరూ కలిసి. అంతేగాని విభజనవాదాన్ని మేము సహించము. వర్త లేనివాడు విభజిస్తాడు, వర్త లేనివాడు పక్కనోడు వస్తే నేనాడు విలువ తగ్గిద్దని చెప్పేసి విభజించుకొని వాడి బతుకు తెరువు కోసం, వాడి చేతగానితనం కోసం, వాడి స్వార్థం కోసం దాన్ని అందరికీ చెడు తెచ్చేటువంటి పరిస్థితి తెస్తాడు. ఆ పరిస్థితి రానియో. మేము మాలలో చైతన్యవంతులం, అంబేద్కర్ గారి వారసులం. కాబట్టి రాష్ట్ర దేశ ప్రభుత్వాలారా, పార్టీలారా, ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలు కూడా మీనమేషాలు లెక్కిస్తున్నాయి, నీళ్లు నవ్వులుతున్నాయి. ఒక్క పార్టీ వాడు కూడా వచ్చి వర్గీకరణ వద్దు, ఎస్సీలు కలిసి ఉండాలని చెప్పేసి ఈ రోజుకి అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవడు కూడా మాట్లాడట్లా. మా మాలలంటే అంత చులకనా? మా ఓట్లు తక్కువ ఉన్నాయి అనుకుంటున్నారా? మా 1 కోటి ఓట్లు ఉన్నాయి. 1 కోటి ఓట్లతోటి రేపు రాజ్యాధికారాన్ని శాసిస్తాం. మేము మా మాలల యొక్క తడాక చూపిస్తాం. అందులో భాగంగా ఈరోజు హలో మాల చలో గుంటూరు కార్యక్రమానికి అద్దంకి నియోజకవర్గం నుంచి మరియు ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది, లక్షలాది వాహనాల్లో బయలుదేరుతూ వెళ్తున్నాము. రాజ్యాంగ వ్యతిరేక సుప్రీంకోర్టు తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ దాదాపుగా ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి మాలంతా ఐక్యవేదిక ఏర్పడిపోయినాడు
ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ కాపాడుకోవడానికి ఆనాటినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మరలా రీకాల్ చేయాలని కోరుకుంటూ ఒక పెద్ద నినాదంతో ఈనాడు గత వారంలో హైదరాబాద్ జరిగింది. ఈనాడు మనకి ప్రధాన కేంద్రమైనటువంటి విద్యా కేంద్రమైనటువంటి గుంటూరు జరుగుతుంది కాబట్టి మన సమైక్యతగా వెళ్ళి ఈ యొక్క సమైక్యత నినాదాన్ని మనకు వినిపించి ప్రభుత్వాన్ని ఒకసారిగా ఆలోచించే విధంగా రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా మనం ముందు పోరాటం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క సమైక్యతలో ముందు మనం ఉండి మనకి దేనికైనా సిద్ధమని కోరుకుంటూ అందరికీ ఈనాడు ఒక ఐక్యత భావంతో వస్తారు కాబట్టి గుంటూరులో మన యొక్క నినాదాన్ని మన కేకని వినిపించి ఢిల్లీలో ఉన్నటువంటి పేటని ఖండించాలి. ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ విధానం ఎందుకంటే అలా మనువాదం రాబోతుంది. మనకి మనువాదం అంటే ఇప్పుడు యువత సమతావాదం చెబుతున్నాడు. ఇది మన అదంటే అర్థమైంది. ఎప్పుడైతే మనకి దాదాపు క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో ఉన్నటువంటి యొక్క వర్గ వివక్షణ వాళ్ళు మళ్ళీ తీసుకునే ఆలోచన ఉన్నారు కాబట్టి ఈనాడు కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఈ వాదాన్ని వాళ్ళు తీసేసుకొని సమతావాదంతో సమైక్య ముందు వాళ్ళు కోరుకుంటూ మీ అందరూ ఐక్యతగా పోయి బాగా లక్ష్యం కోరుకుంటూ అందరూ అభివృద్ధి తీసుకుంటాం. అందరికీ జై దేవుడు. అద్దంకి భవనాసి నీటి సంఘం అధ్యక్షులుగా సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్గా ఎర్ర వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు రవీంద్ర, రామారావు, కొండలరావు, నరసింహారావులను సభ్యులుగా ఎన్నుకోగా వీరికి ఈవో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వీరిని తెలుగుదేశం పార్టీ నాయకులు అభినందించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా బాపట్లలో ఇటీవల నిర్వహించిన వక్తత్వ పోటీలలో మరియు వ్యాసరచన పోటీలలో చక్రాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్కి చెందిన అద్దంకి అమృత ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించగా ఆదివారం బాపట్లలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, డిఈఓ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ గంగాధర్ గౌడ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థినిని హెచ్ఎం కె శ్రీనివాసరావు ఉపాధ్యాయులు కలిసి అభినందించారు. అద్దంకి పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఆదివారం వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి వాసవి వనితా క్లబ్బుల సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ సందర్భంగా ఊటుకూరి ఉమా అన్నపూర్ణ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు అని, పొట్టి శ్రీరాములు త్యాగం పోరాటం వల్లే ఆంధ్ర రాష్ట్రం సాధించుకున్నారని, 56 రోజుల పాటు పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం ఆర్యవైశ్య ముద్దుబిడ్డ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి కార్యక్రమం వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారని అన్నపూర్ణ తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రము అవతరించి ఎన్ని సంవత్సరాలైనా కూడా మన పొట్టి శ్రీరాములు గారిని కలుసుకోవటం మన ఆర్యవైశ్యులకి ఎంతో ముఖ్యమైంది. అలాగే మార్చి 1వ తేదీ 1916లో జన్మించి 1952 డిసెంబరు 16న ఆయన డిసెంబర్ 15న ఆయన ప్రాణత్యాగం చేశారు. 56 రోజులు ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడి ప్రాణాలు మన ఆంధ్ర రాష్ట్రానికి అర్పించారు. అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మన బాలతరాలను తెలుసుకునే విధంగా అందరికీ చెప్పి వాళ్ళు తీసుకొచ్చి మన శ్రీరాములు గారి గురించి చెప్పడం ఎంతైనా మన అవసరము, ఆవశ్యకత ఉంది. మన భారతదేశాన్ని కాపాడాలి అంటే మన హిందూ తత్వాన్ని, హిందూ సాంప్రదాయాన్ని మనం తీసుకొచ్చే విధంగా మన పిల్లలకి పెంచాలని మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తిని దైవాన్ని గుర్తు చేసుకోవడం వర్ధంతి సందర్భంగా చాలా సంతోషం ఉంది. మన రాష్ట్రం కోసం
అంతర్జాతీయంగా ఆయన ఆత్మాహుతి రోజుని అంటే ఆత్మాహుతి అంటే ఆత్మాహుతి కాదు, కానీ శరీరం వదిలేసి నిరాహార దీక్షతోటి రాష్ట్రం కోసం వదిలాడు కాబట్టి ఆయన ఈరోజు అంతర్జాతీయ కార్యక్రమాల కింద కూడా దీన్ని ప్రకటించారు. దీన్ని మనం చాలా గొప్పగా భావించాలి. దీన్ని మన ఆర్యవైశ్యులు కాబట్టి ఇంకా అంతకన్నా గొప్పతనం. మరి ఇట్లాంటి వారికి మన ఆర్యవైశ్యులందరూ కలిసి ఆయన గుర్తుగా చేయడం రేపు మారేళ్ళలో కూడా మారేళ్ళ గ్రామంలో కూడా ఉన్న ఇంటిని పెడతామన్నారు. దానికోసం మనం కూడా ఎలా తెలియజేశాము. అలా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇంటిలో కూడా భావించడానికి ఆయన అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా ఆదివారం శ్రీచక్ర పూజ ఎంతో విశేషంగా జరిగింది. శ్రీచక్ర పూజ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని శ్రీచక్ర పూజను తిలకించారు. అనంతరము భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. ఇక నుంచి ప్రతి నెల పౌర్ణమి రోజున శ్రీచక్ర పూజ జరుగుతుందని అర్చకులు తెలియజేశారు. పౌర్ణమి సందర్భంగా బొమ్మనంపాడు గ్రామంలో కొలువుతీరినటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీచక్రపీఠమందు అమ్మవారికి విశేషంగా అమ్మవారి యొక్క శ్రీచక్ర నవావరణ పూజ చేస్తున్నాము. కావున ఇది శ్రీచక్ర నవావరణ పూజ అంటే శ్రీ లలితాదేవికి అత్యంత ప్రీతమైనది. ఇది ప్రతి పౌర్ణానికి కూడా ఇక్కడ చెయ్యాలని సంకల్పం చేసి ఉన్నాము. కావున ఎవరైనా కూడా అమ్మవారి ప్రీతిగా శ్రీచక్ర నవావరణ పూజ చేయించదలసిన వారు ముందుగా ఆలయం వద్ద అమ్మవారి పీఠం వద్దకు వచ్చి సంప్రదించగలరు. అలాగే ఈ యొక్క శ్రీచక్ర నవావరణ పూజ విశిష్టత ఏమంటే ప్రతి ఒక్క మనిషికి సకల కోరికల నిమిత్తం చేస్తుంటారు. కావున బాధల గురించి కానీ వాళ్ళ జాతక సమస్యలు కానీ కోరికలు కానీ ఆరోగ్య అష్టైశ్వర్యాలు పాడి పంటలకు ధనధాన్య వృద్ధికి ఆయుష్కి సకలానికి మనిషికి కావాల్సిన సకలం కూడా శ్రీచక్ర నవావరణ పూజతో లభ్యమవుతాయి. అమ్మవారి రక్ష ఉంటే ఆ రాజరాజేశ్వరి దేవి రక్ష ఉంటే మనందరికి కూడా ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఆ తల్లి చల్లని కరుణ వల్ల అందరికీ లభ్యమవుతాయి. కాబట్టి ఈ యొక్క పౌర్ణానికి ఇక్కడ శ్రీచక్ర పూజ చేయాలని సంకల్పం చేసి ఉన్నాము. కావున ఎవరైనా కూడా అమ్మవారికి అభిషేకాలు కానీ ఈ యొక్క అమ్మవారికి విశేష పూజలు చేయదలసిన వారు ఈ యొక్క శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీచక్ర పూజ పీఠమందు సంప్రదించగలరు. బొమ్మనంపాడు గ్రామం శ్రీ స్వామీజీ రామానందనాథ్ శ్రీచక్ర రాజరాజేశ్వరి ఉపాసకులు. పూజలు కొనాల్సిన పూల